మీరు చూస్తున్నది అగ్రరాజ్యం అమెరికా, కానీ చూడనిది అమెరికా వీధుల్లో మాటు వేసిన మృత్యువు. అమెరికా ఇరాన్ మీద యుద్ధానికి వెళ్తోంది అనుకుంటున్నారా? లేదు. ఇరాన్ ఇప్పటికే అమెరికా లోపలికొచ్చేసింది. శత్రువు వేల మైళ్ళ దూరంలో లేడు, మీ పక్క సీట్లో కూర్చున్నాడు, మీ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, మీ సిటీ పవర్ గ్రిడ్ మీద కన్నేశాడు. వీళ్లే ఇరాన్ పంపిన ఘోస్ట్ సైన్యం. ఇరాన్ గడ్డపై యుద్ధం మొదలైన సెకండ్లలో అమెరికాను లోపల నుంచి బూడిద చేయడానికి ఒక్క కోడ్ వర్డ్ కోసం వేచి చూస్తున్నారు. అగ్రరాజ్యం తన చరిత్రలోనే అతిపెద్ద ఇంటర్నల్ వార్కు సిద్ధంగా ఉందా? అమెరికా వీధులు ఈ భయంకరాన్ని చూడబోతున్నాయా? ఇదే అమెరికన్లను భయపెడుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా యూనిట్ 910 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహస్య విభాగం. వీరు అమెరికా గడ్డపై దశాబ్దాలుగా సామాన్యుల్లా జీవిస్తున్నారు. వీరు తుపాకులు పట్టుకోరు. వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, టాక్సీ డ్రైవర్లుగా చొరబడ్డారు. కానీ వీరి అసలు పని అమెరికాలోని గ్యాస్ పైప్లైన్లు, వాటర్ సప్లై మరియు ఇంటర్నెట్ సర్వర్ల మీద పట్టు సాధించడం. ఇరాన్ నుంచి రెడ్ సిగ్నల్ రాగానే ఒక్క రాత్రిలో అమెరికాను రాతి యుగంలోకి నెట్టేయగలరు. బాంబులు వేయనక్కర్లేదు. అమెరికా వ్యవస్థను స్తంభింపచేస్తే చాలు. అగ్రరాజ్యం మోకాళ్ల మీద పడాల్సిందే. FBI, CIA రాత్రింబగళ్లు నిద్రపోవడం లేదు. ఎందుకో తెలుసా? ఈ స్లీపర్ సెల్స్ ను గుర్తించడం దాదాపు అసాధ్యం. వీరు ఎటువంటి ఫోన్ కాల్స్ చేయరు, సోషల్ మీడియా వాడరు. కేవలం ఇరాన్ రేడియో లేదా డార్క్ వెబ్ ద్వారా వచ్చే రహస్య సంకేతాలను మాత్రమే ఫాలో అవుతారు. శత్రువు సరిహద్దుల్లో ఉంటే యుద్ధం చేయొచ్చు, కానీ శత్రువు మీ ఇంట్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక సీనియర్ అధికారి భయపడుతూ అడిగిన ప్రశ్న ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. ఇరాన్ వేసిన ఈ అంతర్జాతీయ వల అమెరికా రక్షణ కవచం పెంటగాన్కు కూడా దొరకని మహా మాయాజాలం. ఒకవైపు ఇరాన్ పంపిన స్లీపర్ సెల్స్, మరోవైపు యుద్ధానికి వ్యతిరేకంగా రోడ్లెక్కిన 9 మిలియన్ల అమెరికా ప్రజలు. ట్రంప్ సర్కార్ను ఇప్పుడు రెండు వైపుల నుంచి చుట్టుముట్టారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది అమెరికా అస్తిత్వానికే ముప్పు. ఇరాన్ తన తెలివితేటలతో యుద్ధ క్షేత్రాన్ని టెహ్రాన్ నుంచి వాషింగ్టన్కు మార్చేసింది. అగ్రరాజ్యం తన సమాధిని తానే తవ్వుకుంటోందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అమెరికా సైనికులారా జాగ్రత్త, మీరు ఎడారిలో యుద్ధం కోసం వెతుకుతున్నారు, కానీ యుద్ధం మీ ఇంటి గుమ్మం దగ్గరే ఉంది. ఇరాన్ కాచు కూర్చుంది అనే వార్నింగ్లు వస్తున్నాయి. అమెరికా పతనం కనిపిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మరి అమెరికా ఈ అంతర్గత మృత్యువు నుంచి తప్పుకోగలదా అనేది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు ఇరాన్ తన మిత్రపక్షాలతో కలిసి డాలర్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్లాన్ చేస్తోంది. చమురు రవాణాను ఆపేసి అమెరికా కరెన్సీ విలువను మట్టి కనిపించాలని చూస్తోంది. అంటే సరిహద్దుల్లో సైనికులు చనిపోకముందే అమెరికాలోని సామాన్య పౌరుడు ఆకలితో, ఆర్థిక ఇబ్బందులతో అలమటించేలా ఇరాన్ చక్ర వ్యూహం రచించింది.